ఈరోజు సాతాను ఈ ప్రపంచాన్ని మార్చేసిందండి. ప్రతి హృదయము విషవలయంగా మారిపోయింది. ప్రతి మనిషి విషవలయంగా మారిపోయాడు. అల్లుకుంటున్న ఈ విషవలయంలో మన దైవ నియమం ఏమైపోతుంది? ప్రేమ అనే దైవ నియమం ఏమైపోయింది? ఆరిపోయిందండి. ఆర్పేసుకుంటున్నామండి. ఎందుకో ప్రేమ మర్చిపోయామండి. మనం ముక్కలుగా, గ్రూపులుగా, గ్రూపిజం, మొక్కలు. ఇంకా ఈ ప్రాంతంలో ఘోరం ఏంటంటే కులం చాలా బ్యాడ్. దేవుడు ఇష్టపడని భయంకరమైన విషవలయం అల్లుకుంది. దానిలో ఆరిపోతున్న దైవ నియమం. ఏంటి నీ నియమం? నువ్వా కులం, నేను ఈ కులం, నువ్వా మతం, నేను ఈ మతం, నువ్వా ప్రాంతం, నేను ఈ ప్రాంతం, నువ్విది నేనిది. ఈ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించండి. అంటే పరిత్యాగ పత్రిక చేయండి. ఒకని భారములను ఒకడు రిస్తూ సాత్వికముతో అతనిని మంచి మార్గమునకు తీసుకురావాలి తప్ప అవమానపరచటము, అతన్ని హేళన చేయటము, అతన్ని నిందించటము, బాధ పెట్టడము ఇది క్రీస్తు నియమం కాదు. ఎంత దారుణంగా మారిపోతున్నారో మనం చూసాం. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వచ్చును. తల్లిని ప్రేమించరు, తండ్రిని ప్రేమించరు. ఒకడు తల్లిని తీసుకెళ్లి చెరువులో విసిరేస్తున్నాడు బతికుండగా. ఒకడు తల్లిదండ్రులు బైక్ మీద తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఒక కోడలు మంచం నుంచి లేవలేని అతను అతి భయంకరంగా కర్రతో కొట్టేస్తుంది. తల్లిదండ్రులని పిల్లలు చంపుతున్నారు, పిల్లల్ని తల్లి చంపుతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈ ప్రపంచమే మారిపోయింది, విషంగా మారిపోయిన ఈ ప్రపంచం మధ్య క్రీస్తు నియమమును మీరు నిలబెడుతున్నారా? క్రీస్తు ప్రేమ జ్యోతిలా వెలుగుతుందా? లేక మీ ఆత్మను మీరు ఆర్పేసుకుంటున్నారా?